పబ్లిక్ ఒపీనియన్ అయితే ప్రీవియస్ దాంతో పోలిస్తే సూపర్గా ఉంది. ఉచితాల కన్నా ముందు ప్రజలకి ఎలా బాగుపడాలి, ఎలా బతకాలని నేర్పిస్తే చాలు. వీళ్ళు ఆ మోడుకి వెళ్తే బాగానే ఉంటుంది, అంతే. అంతకు మించి ఏం లేదు. జగన్కి చెప్పండి. అనుకున్న వీళ్ళు ఇస్తామన్న పథకాలు కొద్దిగా లేట్ అవ్వడానికి ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్గా ఏమన్నా డిస్ప్లేట్ అయి ఉంటారు, అంతే. మొత్తం జరుగుతాయని ఆశిస్తున్నాను, అంతే. అంతకు మించి ఏం లేదు. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారండి? పరిపాలన విధానంలో కావచ్చు, ప్రజలకు చేసే విధానంలో ఏదైనా కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య కంపారిజన్. విజనరీకి ఫ్రీ బయాస్కి తేడా ఏముందో జగన్కి చంద్రబాబుకి అదే తేడా ఉంది. చంద్రబాబు ఏంటంటే మీ పిల్లలు మా పిల్లలు బాగుపడాలని దారిలో వేస్తారు. జగన్ ఏంటంటే నువ్వు నేను బాగుంటే చాలు, డబ్బులు ఇస్తామని కూర్చుంటాడు, అంతే. అంతకు మించి లేదు. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. మే నెల నుంచి చూసి ఉంటారు మీరు కూడా. అమలు చేస్తారా అంటే? అన్నీ అవ్వకపోవచ్చు, కొన్ని అవ్వచ్చు. అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? అన్నీ అవుతాయా? ఇప్పుడు ఇల్లు కట్టడం ఎంత కష్టం, కూలదోడు ఎంత ఈజీ. కూలకోసారు, కడుతున్నారు, టైం పట్టిద్ది, ఊరుకోవాలి. మంచి మంచి అన్నీ ఇప్పుడు పిరమిడ్ కట్టాలనుకో భయ్యా, ఎంత టైం పడుతుంది నీకు? చాలా టైం పడుతుంది కదా. మరి గొప్ప నిర్మాణాలని టైం తీసుకుంటాయి, ఏముంది మామూలు, అంతే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? ఆయన అంటే బాబు మా ఇన్స్పిరేషన్ అయితే, ఆయన గురించి చెప్పేది. ఆయనతో పాటు 21 మంది గెలిపించారు ఈసారి. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పరిస్థితి ఏంటి అంటే ఆయన పనితీరు ఎలా ఉందండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో? నిజాయితీగా ఉంది, ఏంటి, ట్రాన్స్పరెంట్గా ఉంది. ఏదైనా ప్రజల పక్షాన మాట్లాడుతున్నాడు, అంతే కదా. ఇంకేముంటాయి, ఇంకేం కావాలి ప్రజలకు? అంతకన్నా ఏం కావాలి? ఒక సమస్య వస్తే పవన్ కళ్యాణ్ ఉన్నాడనే ఆలోచన అందరికీ ఉంది, ఇంకా అంతకు మించి ఏం కావాలి? ఫైనల్ క్వశ్చన్ అన్న, ఈ గవర్నమెంట్ వచ్చాక వైసీపీ నేతలను టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఎంతవరకు నిజం? అట్లయితే అందరు జైల్లోనే ఉండాలిగా, బయట ఎందుకున్నారు? అదే, అందరు జైల్లోనే ఉండాలిగా, బయట ఎందుకున్నారు? తప్పు ఉంటే ఆడిని వదలరు, వీళ్ళని వదలరు, అంతే. అంతకు మించి ఉండదు. టీడీపీ ఈ 10 నెలల పరిపాలన పర్లా ఎవరికి మీకు మెప్పించారా లేదా అంటే? మెప్పించాలంటే రోజు లక్ష వాళ్ళ ఇంటికి అప్పుడు మెప్పించినట్టు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, అంతే. ఇంకేంటి? జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్ నిర్లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమం ఉంటాడు కదా, స్పీడ్గా. ఎవరిని అడిగిన అభివృద్ధి అభివృద్ధి ప్రజలందరూ కూడా ఆయనకి ఈసారి కూటమి గట్టిగా ఇచ్చారు 140 సీట్లు. ఎలా ఉండొచ్చు మరి? బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. అంటే జగన్ చేసినట్లు మీకు ఏం నచ్చలేదంటే గత గవర్నమెంట్లో ఈ వరకు? ఏముంది, ప్రతి అసలు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడానికి అవకాశం లేకుండా ఏదో వాళ్ళ సమస్యలు మనమే ఎమ్మెల్యే చెప్తాం, ఎమ్మెల్యే సమస్య ఆయన చెప్పాలి. ఆయన దగ్గర రానివ్వకుండా ఏదో తింటున్నారో చేస్తున్నారు, వాళ్ళ నెలల్లో మనం ఏదో వేస్తున్నాం, వాళ్ళు తింటున్నారు, మనం అందరూ మనంగా ఉంటారు, ఓట్లు మనకే పడతాయి అనుకుంటే అట్లా నిర్లక్ష్యంగా నువ్వు చేయాల్సిన పనులు చేయాలిగా శుభ్రంగా. అంత నిర్లక్ష్యం పనికిరాదు కదా. ఆ నిర్లక్ష్యమే ఆయన మైనస్ అయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరంటే ఎలా ఉంది? ఇక ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే చెప్పాల్సిన అవసరం లేదు, చేస్తారనా చేయట్లేదన్నా? ఏ విధంగా చేయట్లేదంటే ఇక మన ఆంధ్రప్రదేశ్లో లేనట్టు లెక్క. అంటే మీరేమనుకుంటారా అని చెప్పాల్సిన అవసరం లేదంటే ఏ విధానంలో మీరు అన్నారంటే? ఆయన ఒక మనిషి 10 మనుషులు పరిచేస్తున్నాడండి, ఇంక అంతకన్నా ఏం కావాలి? అంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మంత్రిగా ఎలాగ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఈ 10 నెలల పనితీరు మీకు ఎలా అనిపించిందంటే? ఈ 10 నెలల అంటే ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి ఆయనతో పాటు 21 మంది గెలిపించుకున్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యే రాష్ట్రానికి ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు బాగుంది కాబట్టి పబ్లిక్ రెస్పెక్ట్ అవుతున్నారండి. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా చిన్న చిన్న పనులైనా ఏ పనైనా ఏ సమస్య అయినా కానీ ఎంత రెస్పాన్స్ అవుతున్నాడు కదా, ఇబ్బంది లేదు. ఆయన వల్ల అయితే ఇబ్బంది లేదు. అమరావతి పోలవరం పరిస్థితి ఏంటన్నా? చేస్తారు నిదానంగా, చేసే కార్యక్రమాలు ఉన్నారు. కాదు ఏది చేయనని అనట్లేదు, నిర్లక్ష్యంగా ఉండట్లేదు, అన్నింటిలో చాలా స్పీడ్గా ఉంటున్నారు. పైన నిధులు అడగటం వాటిలో కానీ వాళ్ళని మెప్పించడమే కానీ అన్నింటిలో చాలా స్పీడ్గా ఉన్నారుగా. 99% అన్నింటిలో న్యాయం జరుగుతుంది అనుకున్నాను. పైన ఒకటే ప్రశ్న అన్న, కూటమి గవర్నమెంట్ వచ్చాక ముఖ్యంగా వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టుకొని వీళ్ళంతా ఖాళీగా ఉన్నాయి మనుషులు, ఆ టైప్ కాదులే. కానీ వాళ్ళు చేసిన యథాసాలన్నీ బయట పెడుతున్నారు, అంతే. ఇప్పుడు సమాజంలో నాయకుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రతిది కూడా ఇప్పుడు నేనున్నానండి, మా అబ్బాయి ఉన్నాడు, నా పక్కన ఉన్న తిడతాడు. సపోజ్ అరే అది తప్పు, అది రైట్ అని చెప్పాలి. ఎందుకంటే పెద్ద తరా నేను కాబట్టి ఇంట్లో. ఇప్పుడు ఆయన కూడా తిట్టినప్పుడు ఇవాళ ఆయన తిట్టినప్పుడు ఆయన గమ్మున ఉన్నాడు. ఇవాళ తిట్టేవాళ్ళు వీళ్ళని తిట్టేవాళ్ళు ఎంతమంది తయారయ్యారు? ఆ రోజు నువ్వు గమ్మున ఉండకపోతే ఇవాళ ఎంతమంది తిట్టేవాళ్ళు తయారయ్యేవారు కాదుగా. ఆ తప్పు ఎవరు? వాళ్ళు తిడతాం ఈయన నవ్వడం. ఇవాళ ఎవరు నవ్వులు పోలయ్యాడు? అలాగా ఎవరు రోడ్లకు వచ్చారు? అలాగా దానివల్ల వాళ్ళ నిర్లక్ష్యమేగా. అది ఒక మాటలు ఏం చెప్తారు ఈ కూటమి గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? కూటమి గవర్నమెంట్ అంటే నెంబర్ 1 అండి, కాదు. దాని గురించి అసలు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎవరంటే చెప్తారు. కూటమి గవర్నమెంట్ వచ్చి 10 నెలలు పూర్తయింది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం?
బాగుందండి. ఇంత ముందుతో పోల్చుకుంటే చాలా వరకు బెటర్గా ఉంది. వాళ్ళు ఏంటంటే ఫ్రీ అంటూ అందరినీ లేజీగా తయారు చేయడం ఇలా జరిగింది. ఇంకా గత ప్రభుత్వంతో చూసుకుంటే డ్రగ్స్ అవన్నీ కూడా మనకు తెలిసిందే. సో ఇప్పుడు దాంతో పోల్చుకుంటే చాలా వరకు బెటర్గానే ఉంది. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా వరకు బెటర్గా ఉంది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు అంటే ఏం చెప్తారు? బాగుందండి, చాలా వరకు బాగుంది. బాగా రెస్పాండ్ అవుతున్నారు, ప్రతి దానిలో ఇన్వాల్వ్మెంట్ బాగుంది. జగన్కి చంద్రబాబుకి ఇద్దరి మధ్య తేడా ఏం చెప్తారు సార్? జగన్కి చంద్రబాబుకి అంటే జగన్ గవర్నమెంట్లో ఏంటంటే కలెక్షన్స్ అన్నీ తెలిసిందే. అన్నిట్లో మాకు కొంత పర్సంటేజ్ కావాలి అంటూ మాట్లాడడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు రౌడీజం బాగా పెరిగిపోయింది. సో ఇప్పుడున్న దానిలో ఏంటంటే అటువంటి చాలా వరకు కంట్రోల్ అయింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతుందంటే ఎంతవరకు నిజం? వైసీపీ మీద అక్రమ కేసులు అంటే వాళ్ళు చేసింది కూడా ఉంది కదండి. వాళ్ళు చేయకుండా అయితే వీళ్ళేమి పెట్టి ఇది చేయడం అంటూ కాదు కదా. ఇంకా చూసుకుంటే అంతకుముందు ఎలా మాట్లాడారు వాళ్ళు యువతల వాళ్ళతోటి అనేది అందరికీ తెలుసు. వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ మీద మాట్లాడడం ఇవన్నీ కూడా రాంగ్ కదా, తప్పు కదా. అలా మాట్లాడకూడదు కదా. ఇప్పుడు మీకుండే పర్సనల్స్ మీకు ఉంటాయి, మాకుండే పర్సనల్స్ మాకు ఉంటాయి. సో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. వాళ్ళు అప్పుడే కొంచెం సముదాయించుకొని మాట్లాడుంటే బాగుండేది. వాళ్ళు పర్సనల్గా వెళ్ళకుండా ఉంటే ఇంకా బాగుండేది. ఫైనల్గా ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది, ఎలా ఉండొచ్చు 4 సంవత్సరాలు? నాకు తెలిసి కొంచెం ఐటీ పరంగా స్టడీస్ అవి బాగుంటుందని అనుకుంటున్నాను. మాటలు ఏం చెప్తారు సార్ ఈ గవర్నమెంట్ గురించి? ప్రస్తుతానికైతే బాగుందండి, పనితీరు అంతా బాగుంది. సో ఇంక చూడాలి నెక్స్ట్ టైం అవుతుందని. టీడీపీ గవర్నమెంట్ 10 నెలలు పూర్తయింది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది, అంత పరిపాలన అంతా అన్నీ బాగున్నాయి. ఓకే, అన్నీ బాగానే చూస్తున్నాడు, ఓకే, అన్నీ బాగా చేస్తున్నారు. చేయాలని కోరుకుందాం. కోరుకుందండి, చేస్తున్నాడు అంతే. ఇంకా బాబు హామీలు కూడా హామీలు కూడా నెరవేరుస్తాడు. నమ్మకం ఉందా మీకు? ఎందుకు అంత నమ్మకం బాబు గారి మీద? అంతే, బాబు అంటేనే నమ్మకం మాకు. ఓకే, రేపు ఒక నిమిషం, రేపు మే నెల నుంచి పథకాలను అమలు చేస్తామంటున్నారు. చేస్తాడు. తల్లికి వందనం కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తారంటే? చేస్తారు ఖచ్చితంగా. అంత నమ్మకం ఏంటి బాబు గారి మీద? బాబు అంటేనే నమ్మకం. ఓకే, మరి జగన్కి చంద్రబాబు తేడా ఏం చెప్తారు? జగన్కి చంద్రబాబు కంటే కుక్కకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఎందుకని అలా? అంటే బాబు అన్నిట్లో ఆరితేరి పండిపోయిన ఆయన. జగన్ కంటే అన్ని తెలవని వ్యవహారం అది. పవన్ కళ్యాణ్ పనితీరు అలా ఉంది? పవన్ కళ్యాణ్ కూడా బాగానే ఉందిగా, నెంబర్ 1. అంటే ఇప్పుడు ఆయన కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎం గా. అన్ని బాగా చేస్తున్నాడు ఆయన కూడా, అన్ని బాగా చేస్తున్నాడు, బాగా చూస్తున్నాం. అన్ని పరిపాలన అంతా బాగుంది. ఎలా ఉండొచ్చు? 4 సంవత్సరాల సమయం ఉంది ఇంకా, ఎలా ఉండొచ్చు అంటారు? బాగా అన్ని బాగా చేస్తారు, మళ్ళీ వచ్చేది కూడా బాగానే ఉంటది. ఒకే ఒక ప్రశ్న అడుగుతా ఫైనల్ గా, ఈ ప్రభుత్వం వచ్చాక, టీడీపీ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? వీళ్ళేం బెటరు, వాళ్ళు అనుకోవటమే. టార్గెట్ చేసి కేసులు పెట్టారు అన్ని అది వాళ్ళు ఊహించుకొని వాళ్ళకే చేసుకుంటున్నారు. అందుకని వీళ్ళు బెటరు. ఒక్క మాటలో ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పంటే టీపీ అంతా మామూలుగా చాలా. కూటమి గవర్నమెంట్ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? చాలా బాగుంది. టీడీపీ గవర్నమెంట్ 10 నెలలు పూర్తయింది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారు. ఓకే, అంటే మీకు నచ్చిందా? మీ వరకు మీ అభిప్రాయం ఏదైనా చెప్పచ్చు. బాగానే ఉందండి, ఓకే, చాలా బాగా చేస్తున్నారు. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్కి చంద్రబాబు తేడా అంటే జగన్ అంటే అప్పుడు రోడ్లు ఏమీ వేయలేదు, కనీసం రోడ్డు మీద గుంటలు కూడా కూడవలేదు. వీళ్ళు రోడ్డు మరమ్మతులు మాత్రం స్టార్ట్ చేశారు, బాగానే చేస్తున్నారు. ప్రతి పల్లెటూరులో కూడా రోడ్లు వేస్తున్నారు, బాగుంది, నచ్చింది. నచ్చింది. రోడ్లు గోతులు పడి ఉండేవి, బాగానే ఉందండి, చాలా బాగుంది. పెద్ద ఉన్నాడు కదా చెప్తాడు. అడుగుతాను మరి ఈయన గురించి మాట్లాడుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ దగ్గరుండి పనులు చేపిస్తున్నాడు అండి. ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి పల్లెటూరుకి వెళ్తున్నాడు, పనులు బాగా చేస్తున్నారో లేదో దగ్గరుండి చూస్తున్నాడు, నచ్చింది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం సార్? బాగానే చేస్తున్నారు. అంటే మీ వరకు మీకు ఎలా అనిపించిందంటే? బాగానే చేస్తున్నారు. అంటే మీ వరకు మీకు నచ్చిందా లేదంటే? నచ్చింది. జగన్కి చంద్రబాబు తేడా ఏం చెప్తారు సార్? జగన్ ఏం చేశాడని చెబుతామండి, ఏమన్నా చేశాడా ప్రజలకి? ప్రజలు కూడా అందుకే చంద్రబాబు అది అందుకనే ఎన్నుకున్నారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశాడా? చేయలే. రోడ్లు వేసాడా? వేయలే. ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చేసాడా? ఏమన్నా కంపెనీలు తీసుకొచ్చాడా? ఏం చేయలే.
ఒక్క అవకాశం అన్నారు, ఇచ్చారు, మళ్ళీ వాడగొట్టారు. ఓకే, అయితే మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? ఈ 4 సంవత్సరాల సమయం ఉంది ఇంకా. బాగా డెవలప్ చేసుకొచ్చారు. జగన్ ఏమన్నా చేశాడా? చేయలే. ఈ టైంలో పూర్తవుతుందా అంటే అవ్వదు. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఈ సమయంలో పూర్తి చేస్తామని చెప్తున్నారు బాబు గారు అయితే. అవ్వదు. ఓకే, చేస్తామంటారు కానీ ఎట్లా అవుతుందండి? ఇప్పుడు ఒకేసారి పెద్ద బొరువెత్తాలంటే కాదుగా. అది పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు బాగానే ఉంది. ఆయన కూడా బాగానే చేస్తున్నారు. ఫైనల్గా సార్, ఈ గవర్నమెంట్ వచ్చాక, కూటమి గవర్నమెంట్ వచ్చాక వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు వాళ్ళు అంటున్నారు, ఎంతవరకు నిజం? పెడతలా పెడితే ఎప్పుడో జగన్ మూసేయాలిగా. అవునా కదా? ఎవరినైనా సరే. ఇప్పుడు కొడాలి నాని అట్ట తిట్టాడు, ఏమన్నా చేశారా? అది ఏదైనా సరిగ్గా వాళ్ళ గురించి అసలు పట్టించుకోవట్లే చంద్రబాబు, చేయట్లా. ఫైనల్గా ఏం చెప్తారు ఈ గవర్నమెంట్ గురించి ఒక మాట? బాగానే గవర్నమెంట్ వచ్చి 10 నెలలు పూర్తయింది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? ఇదే మాకు తెలుగుదేశమే చంద్రబాబు నాయుడు పరిపాలన పర్వాలేదు, బాగానే ఉందండి. అన్నీ బాగానే ఇస్తున్నాడు, అన్నీ బాగానే జరుగుతున్నాయి, అన్నీ పర్వాలేదు అనుకునే అన్నీ చేస్తున్నాడు, అన్నీ బాగా. జగన్కి చంద్రబాబుకి తేడా ఏం చెప్తారు సార్? జగన్ చంద్రబాబు నాయుడు అంటే వేశారు మరి. జగన్ అంటే అన్నీ కాడ ఏమీ చేయలే మనకి, ఏది కాడ ఏమి ఇచ్చింది పోయింది ఏమి రాలా మనకి. దాని గురించి అని మనం ఇదే అంటే వాళ్ళిద్దరు పరిపాలన విధానంలో జగన్ పరిపాలన కావచ్చు, చంద్రబాబు పరిపాలన, వాళ్ళిద్దరి గురించి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే అన్నీ చేస్తున్నాడు కాబట్టి పరిపాలన బాగుంది. జగన్ అంటే ఏముంది, ఏం చేస్తున్నాడు, అన్నీ అంతా దొంగల దోపిడీ వ్యవహారం అయిపోయింది. ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఓట్లేసి గెలిపించారు బాబు గారిని. అవును సార్. ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తారా? నెరవేరుస్తున్నారు సార్, వస్తున్నాయి, అన్నీ బాగానే చేస్తున్నారు. మీకు నమ్మకం ఉందా ఇచ్చిన? నమ్మకం ఉంది సార్. అంత నమ్మకం చంద్రబాబు గారి మీద? చంద్రబాబు నమ్మకం అంటే అన్నీ చేస్తున్నాడు కాబట్టి మనకు అన్నీ ఇస్తున్నాడు, అనుకునే అన్ని ఏదన్నీ చేస్తున్నాడు మనకి, అంతా బాగానే ఉంది, అందుకని ఆయన అంటే నమ్మకం. అమలు చేస్తామంటున్నారు సార్. తల్లికి వందనం కూడా అమలు చేసే అవకాశం ఉందంటే? ఉంది సార్, చేస్తానంటున్నాడు, గ్యాస్ బండ్లు ఇచ్చాడు, అన్నీ చేశాడు బాగానే. మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? పరిస్థితి అంటే అవి చేస్తాడు సార్ నిదానంగా. అది ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది, అది ఎలా ఉండొచ్చు? అది బాగానే ఉంటుంది 4 సంవత్సరాలు కాడని. మరి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఇంకా నెంబర్ 1 అండి, ఇంకా మనకు బాగా తిరిగే లేదు ఆయన అయితే. మాకు ఆయనే మేము కలవాలని చూస్తున్నాం, మేము ట్రై చేస్తున్నాం ఆయన్ని. ఆయన పరిమాణాలు కూడా బాగానే ఉంది, అందరికి చాలా బాగానే చేస్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి ఆయన్ని. అన్నీ ఆయన కాడ అనుకున్నాయన్నీ అన్నీ చేస్తానే ఉంటున్నాడు, చేయపోయినా కానీ అన్నీ చేపిస్తున్నాడు దగ్గరుండి. చంద్రబాబు నాయుడుతో మాట్లాడి మోడీ వీళ్ళందరితో అమలు పరిచినవి అన్నీ నెరవేర్చమని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ కాడ. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే అభిప్రాయం బాగానే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు మనకి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు గడిచిపోయింది. గడిచిపోయిన దాని మీద మనం ఇప్పుడు మళ్ళీ కొత్తగా రెన్యువేషన్ తీసుకున్న కొంచెం టైం పట్టింది. ఆ టైం పట్టేదాకా మనం అభివృద్ధి సంక్షేమ పథకం వైపే చూడాలి, కానీ మనకి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుంది అని వాటి కోసం ఎదురు చూడకూడదు. ఏదేమైనా అమరావతి రాజధాని అనేది మనకు ఒక కీలకమైన ఘట్టం. ఆ కీలకమైన ఘట్టం కనుక తయారైతే మనకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మరొక యుగం వచ్చినట్టు కోరుకుందాం. జగన్కి చంద్రబాబు తేడా ఏం చెప్తారు? జగన్ బాబుకి చంద్రబాబు నాయుడికి తేడా చెప్పాలంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగను. అంతకుముందు జగన్ ఎవరికి తెలియదు కదా. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా అనుసంధానంతో నడిచింది వ్యవహారం. తర్వాత ఆయన సీఎం అయ్యాడు. తర్వాత మళ్ళీ మధ్యలో వైఎస్ వచ్చాడు, వైఎస్ తర్వాత జగన్ వచ్చాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డిగానే తెలుసు, కానీ తర్వాత ప్రజలు ఏం చేశారు, ఒక్క అవకాశం అనేదానికి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చి జగన్ని గెలిపించారు. ఆయన ఏం చేశాడు, మనకు అభివృద్ధి సంగతి, దేశం సంగతి పక్కన పెడితే మనం అన్ని వర్గాలకి సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్లకి 10,000, మత్స్యకారులకి 10,000 అలా చేసుకుంటూ వెళ్ళాడు. అది అప్పుడు జనాలకి అది బాగానే ఉంది, కానీ అభివృద్ధి పథంలోకి వెళ్ళిద్దని ఎవరు అనుకోవాలి. ఇప్పుడు దానికి అలవాటు అయిపోయి ఇప్పుడు మనకి జనాలకి సంక్షేమ పథకాలు లేవని చెప్తున్నారు. మనకి నిజంగా సంక్షేమ పథకం అంటూ కావాలి అంటే నిరంతరం వైద్యం ఒకటి కావాలి, నిరంతరం విద్య ఒకటి కావాలి. ఈ 2 చాలు మనకు, ఇంకేం అక్కర్లా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన అసలు రాజకీయ పరంగా అనుభవం లేకపోయినా కూడా సినిమా పరిశ్రమలో ముందున్నా సరే, తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం వెనకబడిపోతుంది, దాన్ని ఎలాగోలా మనం బాగు చేసుకోవాలని ఒక ఆకాంక్షతో కలియుగ పురుషుడిలాగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు.
అందువల్ల మనకి ఈ కలియుగంలో ఈ పవన్ కళ్యాణ్ గారు రావడం మనకు ఒక వరం అనుకోవాలి. ఓకే, అయితే ముఖ్యంగా అవి చూసినట్లయితే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చాక వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతుందని వైసీపీ వాళ్ళు అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఎల్మను అక్రమ కేసులు పెడతాం అనేది అది అసలు అది ఆలోచనలోది కాదు. అది ఎందుకు పెడతారు అక్రమ కేసులు? వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, అంటే అధికారం అడ్డు ఇప్పుడు ఒక 5 సంవత్సరాలే వచ్చి మీరు అన్ని అరాజకాలు చేస్తే కక్ష సాధింపు అనేది ఉంటే అసలు రాజకీయం ఉండేది కాదు. ఇప్పుడు కక్ష సాధింపే ఉండేది, రాజకీయం ఉండేది కాదు. వాళ్ళ లా అండ్ ఆర్డర్ ప్రకారమే చట్ట విరుద్ధం కాకుండా చట్టం రూల్స్ ఎలా ఉంటాయో అలాగే వెళ్తున్నారు. ఒక మాటలో ఏం చెప్తారు ఈ గవర్నమెంట్ గురించి ఫైనల్గా అంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితిని బట్టి ముందుకు తీసుకెళ్ళాలంటే గవర్నమెంట్ ఉండాలి. మీ వరకు మీకు నచ్చిందా లేదంటే పరిపాలన? నచ్చింది. ఏం నచ్చిందమ్మా ఈ 10 నెలల పరిపాలన గురించి ఏం చెప్తారు? చెప్పండి, చూసుంటారు కదా, గతంలో చూసారు, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలా అనిపిస్తుందండి గతానికి ఇప్పటికి? అంటే చాలా తేడా ఉంది, డిఫరెన్స్ ఉంది. ఏం తేడా ఉందంటారు? పరిపాలన ఏదైనా ఓకే, పిల్లల చదువులు కానీ పెన్షన్లు కానీ బాగున్నాయి. ఓకే, అంటే జగన్కి చంద్రబాబుకి తేడా ఏం చెప్తారు? చూసారు కదా, గతంలో జగన్ పరిపాలన చూసారు 5 ఏళ్ళు, అంతకుముందు చంద్రబాబు చూసారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. సో ఆ ఇద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారమ్మా? తేడా అంటే మీకు అనిపించింది గతంలో జగన్ చేస్తున్నాడు కదా, ఆయన పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న పరిపాలన ఎలా ఉంది? ఇదే బాగుంది. ఇదే బాగుంది. మరి జగన్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? అంత అనిపించలేదు ఏమి. అంటే ఏం నచ్చలేదు జగన్ పరిపాలనలో? అంటే ముఖ్యంగా మీకు జగన్ 5 ఏళ్ళు పరిపాలించిన పరిపాలన మీకు ఏం నచ్చలేదంటే? నచ్చలేదంటే ఈ సరుకులు ఇవన్నీ రేట్లు కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఓకే, మరి ఇప్పుడు ఈ 10 నెలల పరిపాలన ఎలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? బాగుంది. ఓకే, మరి వచ్చే మే నెల నుంచి అన్ని పథకాలు ఒక్కొక్కటి అమలు చేస్తామంటున్నారు. తల్లికి వందనం కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు దాని గురించి? మరి అంటే ఏముంది, బాగానే ఉంది. అంటే కొంచెం గట్టిగా ఉందా? బాగుంది. అంటే అమలు చేసే అవకాశం ఉందా? అంటే చెప్పిన ప్రతి మాట కూడా చేస్తారనే ఉంది. అంటే నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు మీద? ఉంది. ఎందుకు అంత నమ్మకం అంటే చంద్రబాబు మీద? ఉంది, చేస్తారు కాబట్టి నమ్మకం ఉంది. ఓకే, మరి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? బాగుంది. అంటే ఆయన కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవును. అంటే ఆయన పనితీరు ఎలా ఉంది అంటే? బాగుంది. అన్నయ్య చేస్తున్నారు, బాగుంది.